మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రం అన్న వందనాలు. మీ పక్క వారికి కూడా ఒకసారి వందనాలు చెప్పుకోండి. ఇట్లా ఇట్ట అనకుండా ఒకసారి అటు తిరిగి ఇట్టే చెప్పండి. మీకు పరిచయమైన వాళ్ళైనా ఒకసారి చూడండి, కొత్త వాళ్ళైతే పరిచయం చేసుకునండి. ఈ రాత్రి దేవుని మాటలు విననైనా నీకు ఇదే చివరి అవకాశమేమో అని వినండి. ఇదే నీకు చివరి అవకాశమేమో. మేబీ దేర్ ఈజ్ నో అనదర్ ఆపర్చునిటీ టు లిసన్ దిస్ గాస్పెల్. సరేనా? ఇదే నీకు చివరి అవకాశమేమో అని దయచేసి వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని, 3 వచనాలను ఈ సమయంలో చదువుదాం. మొదటి మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. నేను చూద్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. 2వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకు ఇష్టులైన మనుష్యులు. 3వ వచనం. తెస్సలోనికైలకు వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పేజ్ నంబర్ 187. తెస్సలోనికైలకు వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మరొకసారి వచనం చదువుదాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడైనటువంటి మా నాయన స్తోత్రాలు. మీ సంఘం, మీ దాసులు అల్పుడనైన నన్ను ప్రేమించి ప్రార్థించారు. ఆ కారణాన మీరు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి ఇక్కడికి తీసుకువచ్చినారు. స్తోత్రములు. నేనెంత నిష్ప్రయోజకుడనో, ఎంత తక్కువవాడనో మీరు ఎరిగిన దేవుడు. తెరిచిన విస్తరి ఈ జీవితమునైనా కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని చదవబడిన లేఖన భాగములను మా వినికిడిలో దీవించండి. ఇదివరకు మీ దాసుడు ప్రార్థన చేశారు. గ్రామంలో ఉన్నటువంటి వారిని, పెద్దలను, ప్రజలందరినీ మీరు దీవించండి. ఈ మాటల ద్వారా మీరు దర్శించమని అడుగుతూ, ప్రభువా నీ నోరు తెరువుము, నేను నింపెదని చెప్పారు. ఆ విధంగా సహాయము దయచేయండి. మీ దాసుల ప్రయాస, ప్రార్థన వృధా కాకుండా కృప చూపించమని క్రీస్తు ప్రభువు అన్న శ్రేష్ఠ నామమున అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మాట్లాడకూడదు, సరేనా? నేను కూడా స్కూల్లో
హెడ్ మాస్టర్గా పనిచేశాను. టీచర్గా కాదు, హెడ్ మాస్టర్గా. చాలా దెబ్బలు వేసేవాడిని నేను, కాబట్టి మాట్లాడుతూ రైట్. చదివాము 3 లేఖన భాగాలను. యేసు ప్రభువారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, యేసు అన్న పేరట దేవదేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఎందుకు భూమి మీదకి దిగి వచ్చాడో లేఖనాన్ని పరిశుద్ధ దేవుడు వ్రాయించాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఎందుకు వచ్చాడు, ఎందుకు రానై ఉన్నాడు అనంటే, యేసు అన్న పేరట దేవుడు భూమి మీదకి రాక మునిపే చెప్పినటువంటి మాట. యేసు అన్న పేరట పాప క్షమాపణ దొరుకుతుంది అని ఆయన పుట్టక మునిపే చెప్పిన వచన భాగం. యేసు అన్న పేరట సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. జాగ్రత్త వినాలి, ఆయన రక్షిస్తాడు. పాపముల నుండి పరిహారము చేయడానికి ఆయన మానవుల చేతుల నుండి ఏది కోరలేదు. ఇది తీసుకురండి, నేను మీ దోషాన్ని తీసివేస్తాను అనలేదు. మీరు ఇది తీసుకురండి, నేను మీ పాప పరిహారము చేస్తాను అనలేదు. మీరు నాకు ఫలానివి అర్పించండి, అప్పుడు నేను మీకు పాప క్షమాపణ ఇస్తాను అనలేదు. నేరుగా యేసు అన్న పేరట దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఏం చెయ్యబోతున్నాడో ఆ సంగతిని ఈ వచనం చెప్పింది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. స్వయంగా దేవుడు చేసేటువంటి పని ఈ 21వ వచనం చెప్పింది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆ తర్వాత ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద ఏం కలుగునుగాక, భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి. ఇంట్లో నెమ్మది లేదు, ఒంట్లో నెమ్మది లేదు, ఇంటి బయట నెమ్మది లేదు, గ్రామంలో నెమ్మది లేదు. ఎటు వెళ్ళినా నెమ్మది లేని స్థితి. మానవుడు పైకి బాగా కనపడుతున్నాడు, ఆకారానికి క్షేమంగా కనపడుతున్నాడు, కానీ మానసికంగా అంతరంగంలో భారాన్ని కలిగి ఉన్నాడు. ఎవరికి చెప్పుకోలేని స్థితి. కాబట్టి నెమ్మది లేని స్థితి. ఇంట్లో నుండి బిడ్డలు బయటకు వెళితే ఏమవుతుందో అనేటువంటి భయం. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్యలు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు. ఏదో ఒక సమయాన బయటపడినప్పుడు నెమ్మది లేని స్థితి. మా ఆయనకు తెలిస్తే ఏమవుతుందో, నా భార్యకు తెలిస్తే ఏమవుతుందో, నా తల్లిదండ్రులకు తెలిస్తే ఏమవుతుందో, నా గురించి నా పిల్లలకు తెలిస్తే ఏమవుతుందో. కారణం ఈ సమాధానము లేని స్థితి. ఏమిటి అనంటే పాపం, దోషము చేత మానవుడు దేవునికి ఇష్టలుగా బ్రతకలేని స్థితి. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చెప్పిన మాట ఏంటంటే, భూమి మీద దేవదూతలు ప్రకటించినటువంటి మాట. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకి ఏంటి చెప్పండి? సమాధానం. ఈ సమాధానం
ఎవరిని చూపిస్తుంది? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. సమాధానపరచువారు ధన్యులు, ఏవైంటారు వాళ్ళు? వారు దేవుని కుమారులు అనబడుదురు. 9వ వచనం. సమాధానము లేని ఈ భూమికి సమాధానం ఇవ్వడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకొరకు అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంటుంది. తనను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి ఏం పిల్లలు అవడం చెప్పండి? దేవుని పిల్లలు, దేవుని కుమారులు అయ్యే ఆపర్చునిటీ దేవుడిచ్చాడు, అవకాశం దేవుడిచ్చాడు. కాబట్టి భూమి మీద సమాధానం అవసరం. ఎక్కడ 2-3 స్త్రీలు కూడి ఉందరో అక్కడ ఏముండవును చెప్పండి? కాదు, పొదుపును గురించిన సంభాషణలు ఉండును. అంతేనా? ఎక్కడ 2-3 సహోదరులు కూడి ఉందరో, ఎక్కడ 2-3 మగవాళ్ళు కూడి ఉందరో రాజకీయాన్ని గురించిన సంభాషణ ఉండును. వాడిట్లా వీడిట్లా ఉండును. పొదుపును గురించిన సంభాషణ ఉండును. అంతేనా? ఈ దినాలలో క్రైస్తవులైన భూమి మీద సమాధానం యేసు ప్రభువారు మాత్రమే ఇస్తాడు. మొదటి సంగతి, యేసు ప్రభువారు మాత్రమే పాపక్షమాపణ ఇస్తాడు. రెండవ సంగతి, ఆయన మాత్రమే సమాధానాన్ని ఇస్తాడు. మూడవ సంగతి, నిన్ను నియమించింది ఎందుకొరకు? మొదటి పత్రిక తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. నిన్ను నియమించిందెందుకు? వచనం ఇలా చెప్పింది, దేవుడు మనలను నియమించాడు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎందుకు నియమింపబడ్డావు? ఈ రాత్రి నీవు నియమింపబడిన స్థితిని అర్థం చేసుకుంటే చాలు. భూమి మీద నీకొక నియమాన్ని దేవుడిచ్చాడు. అసలు నిన్ను నియమించాడు, మనిషిగా నిన్ను నిర్మించాడు, భూమి మీదకి నిన్ను పంపించాడు. భూమి మీద నీవు ఉన్నావు. ఎందుకొరకు దేవుడు నిన్ను నియమించాడో తెలుసా అండి? వచనం చెప్పింది, దేవుని వాక్యం ఇలా రాయించి పెట్టాడు. ఎలైనగా ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే ఏం చేశాడంటే దేవుడు నియమించాడు. దేవుడు ప్రజలను ఏం కోరుతున్నాడు అనంటే రక్షణ పొందమని కోరుతూ ఉన్నాడు. భూమి మీద ఆయన మానవ పాప క్షమాపణ కొరకై తన కార్యాన్ని ప్రారంభించినప్పుడు ఆయన పేరు రక్షకుడు. కొన్ని విషయాలను మీ ఎదుట ఉంచుతాను. మొదటి సంగతి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. భూమి మీద దేవుడు నిన్ను నియమించింది. యంత్ర శబ్దం ద్వారా వింటున్న ప్రియులారా, చేరవచ్చిన సహోదరులారా, జాగ్రత్తగా కొన్ని మాటలను గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మీ ఎదుటికి తీసుకువస్తాను. దేవుడు నిన్ను నియమించింది రక్షణ పొందడానికే. దేవుడు నిన్ను నియమించింది రక్షణ పొంది పరలోకం వెళ్ళాలి అని. నీవు రక్షణ పొంది, పాపక్షమాపణ పొంది, రక్షణ భాగ్యం పొంది భూమి మీద గ్రామానికి, ప్రజలకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని. ఒకడు రక్షణ పొందకుండానే మొదటి సంగతి జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. యాకోబు పత్రిక 2:19వ వచనం, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అంతేనా? మా యేసయ్యే దేవుడు. నీవు నమ్మడం మంచిదే, నీ నమ్మిక మంచిదే. అయితే వచనం ఏం చెప్తుంది? దయ్యములను ఏంటంట తీసినారా? దయ్యములను
నమ్మి వణుకుచున్నాయి, దయ్యములను నమ్మి వణుకుచున్నాయి. అమ్మ, ఈ రాత్రి మీరు జాగ్రత్తగా గమనించండి. మా యేసయ్యే దేవుడు అనుకుంటున్నావు కదో, రక్షణ పొందకుండానే దేవునికి ఒకడు భయపడవచ్చు. దయ్యములు నమ్మినాయి అని మనం చదువుతూ ఉన్నాం. దయ్యాలు నమ్మాయి, దయ్యాలు వణుకుతూ ఉన్నాయి. దయ్యములు దేవుడు ఒక్కడే అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్నాయి. కానీ వాటికి రక్షణ లేదు. రక్షణను తృణీకరించాయి, యేసయ్యను తృణీకరించాయి. దయ్యాలకు రక్షణ లేదు. విశ్వాసం ఉంటే సరిపోదు, నమ్మకం ఉంటే సరిపోదు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్మితే సరిపోదు. దయ్యాలు నమ్మి వణుకుతూ ఉండగా నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ జీవితం యేసయ్య చూస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను వచనం చెప్పింది, దయ్యములు నమ్మి వణుకుతూ ఉన్నాయి. ఏం లాభం అండి? ఏం లాభం? మత్తయి సువార్త 8వ అధ్యాయం, తీయాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయం, మార్క్ సువార్త 5వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో దయ్యములన్న మాట ఏంటంటే, కాలం రాకమునుపే మమ్మను పాతాళానికి పంపడానికి వచ్చారే మీరు అంటున్నారు. యేసు ప్రభువారిని దయ్యాలంటున్నాయి. దయ్యాలకి ఏం తెలుసు? యేసు ప్రభువారు శిక్షిస్తాడు, పాతాళానికి పంపుతాడు అన్న సంగతి దయ్యానికి తెలుసు. నీకు తెలుసో లేదో? దయ్యానికి తెలుసు, నీకు తెలుసో లేదో? వెళితే నరకాగ్ని గుండానికి వెళితే ఈ దేహంతో నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. వినండి ప్రియులారా, దేవదేవుడు భూమి మీదకి వచ్చింది ఎందుకొరకు? రక్షణ పొందడానికి. అమ్మా, నీవు రక్షణ పొందడానికి, తమ్ముడు, చెల్లెలు, పెద్దాయన రక్షణ పొందడానికి. ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే, దయ్యాలు నమ్మాయి, దయ్యాలు వణుకుతూ ఉన్నాయి, దయ్యాలు విశ్వాసం ఉంచాయి. దేవుడు యేసయ్యా అని నీవు విశ్వాసం ఉంచావు. తేడా ఏమైనా ఉందా? ఉర్దూ పదం ఇట్లా ఉంది, ఫరక్ అనేటువంటి పదం. అంటే తేడా, చాలా తేడా అవసరం ఫరక్ అనేటువంటి ఉర్దూ పదానికి. తేడా ఉందా? మీరు నమ్మారు, దయ్యాలు నమ్మాయి. తేడా అవసరం. రక్షణ పొందకుండగానే విశ్వాసం ఉంచొచ్చు. రక్షణ పొందకుండానే భయపడుతూ ఉన్నావేమో, రక్షణ పొందకుండానే దేవుడు అని అనుకుంటున్నావేమో, రక్షణ పొందకుండా దేవుని యందు విశ్వాసం ఉంచావేమో. జాగ్రత్త. రెండవ సంగతిని జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఒకడు రక్షణ పొందడు కానీ, తిప్పండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 23 వచనాలలో, రక్షణ పొందడు కానీ ఏం చేస్తాడో తెలుసిన? ప్రార్థన చేస్తాడు. ప్రభువా, అంతేనండి, ప్రభువా ప్రార్థన చేయవచ్చు. రక్షణ పొందకుండగా నీవు ప్రార్థన చేస్తున్నావేమో, జాగ్రత్త. రక్షణ పొందడు కానీ ఏం చేస్తాడు చెప్పండి? నేను చాలా బాగా ప్రార్థన చేస్తాను, నేను చాలా బాగా ప్రార్థనా పుర్రాలను. మా ఊరిలో ఒక ఆమె ఉండేది, అందరూ ఆమె దగ్గరికే వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారంటే, తేలుగుడితే ప్రార్థన చేస్తుంది, పశువులు ఎక్కడైనా వెళ్ళింటే ప్రార్థన చేసి చెప్తుంది, ఈ పిల్లోడు ఎక్కడ ఓటుకుపోయినాడో చెబుతుంది, మా పాప లేచిపోయిందమ్మా అని అంటే ప్రార్థన చేసి చెప్తుంది, అన్నీ చెప్తూనే ఉంటుంది. నాకు అనుమానం వచ్చి ఒకసారి వెళ్ళాను. వెళ్ళి, అమ్మా పెద్దమ్మా రక్షణ పొందావా నీవు అంటే అంటుంది. ఆమెకు రక్షణ తెలియదు కానీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తే తేలునొప్పి తగ్గుతుంది. యేసయ్య నామమున యేసయ్య ఏమైనా చేస్తాడు. మీరు నా నామమున ఏమడిగినా చేస్తానని చెప్పాడు. యేసు నామమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. వినండి జాగ్రత్తగా. రక్షణ పొందకుండానే, పాప క్షమాపణ పొందకుండానే నీవు ప్రార్థన చేస్తున్నావేమో, జాగ్రత్త.
జాగ్రత్త. మూడవ సంగతి, అదే వచనాలలోనే వాళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభువారి పేరట వాళ్ళు ప్రార్థన చేశారు. వేషధారితనం. యేసయ్య వచ్చింది ఎందుకొరకో తెలుసా అండి? నామమాత్రంగా జీవించడానికి కాదు, రక్షణ పొందడానికి, నిత్య నరకాగ్ని గుండము నుండి తప్పించడానికి. అదే వచనాలను చదివితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాలను చదివితే ఇలా ఉంటుంది. నీ నామమున, చూడండి ప్రియులారా, 23వ వచనం, ప్రభువా నీ నామమున ఏం చెప్పలేదు? ప్రవచింపలేదా? వాక్యము చెప్పలేదా మేము అంటున్నారు. అబ్బా, రక్షణ భాగ్యం పొందకుండగానే వాక్యం చెప్పే వేషధారి, వాక్యం చెప్పేటువంటి వారు చాలామంది బయలుదేరారు. రకరకాలైనటువంటి బోధలు బయలుదేరాయి. ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, రక్షణ లేదు, ఏమీ లేదు, ప్రభువారు ప్రాణం పెట్టినాడు, ఇక అయిపోయింది అంతే అంటున్నాడు. నీవు ఇంతే అని చెప్పాల్సి వచ్చింది. ఏమని వ్రాయబడింది ఈ వచనం? చాలా జాగ్రత్తగా చూడండి. 23వ వచనం, 22వ వచనం, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున ఏం చేయలేదు? దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఆహా, రక్షణ భాగ్యం పొందకుండానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వేషధారితనం. యేసు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, అదే 22వ వచనం, నీ నామమున అద్భుతములను చేయలేదా? యేసు ప్రభువారి పేరు వాడుకొని నీ ఇష్టంగా బ్రతుకుతూ ఉండవచ్చేమో. యేసు ప్రభువారి పేరును నువ్వు వాడుకుంటున్నావేమో. నేను అబ్బా అని పిలుస్తాను ఒక ఆయనను, మీ ఏరియాలో తాత అంటారేమో. ఆయన తేలుగుట్టిందని వచ్చాడు ఇంటి దగ్గరికి. చిన్నడా అని అంటే, ఏమబ్బా వచ్చినావు అని అంటే, ఇంటి ముందర నేను నిలబడ్డాడు. చిన్నడా నాకు తేలుగుట్టింది, ప్రార్థన చేతురారా అంటున్నాడు. ప్రార్థన మీద నమ్మకం. ఆయన ఏమంటున్నాడంటే, శివశివ అంటున్నాడు. మాకు అబ్బా అని పిలుస్తాను, నా మీద చాలా ప్రేమ. నాకు జ్వరం వచ్చిందంటే కట్టగట్టుకొని ఇంటిల్లో అందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గరికి. యేసయ్య అనంటే ప్రార్థన ఇష్టం. ఎట్టుందబ్బా ప్రార్థన చేసిన బాగుందిరా శివశివ అంటున్నాడు. శివశివ అనుకోనని గాక ఇబ్బంది ఏం లేదు. యేసయ్యను నమ్ముకోకుండా ఆయన మీద నీకు విశ్వాసం ఉంటే ఉట్టిదే. రక్షణ భాగ్యం పొందకుండా నీవు ఎన్ని ప్రార్థనలు చేయించుకున్నా ఉత్తదే. ఈ శరీరానికి క్షేమం కలుగుతుందేమో కానీ రానున్న జీవితానికి ఆశీర్వాదం ఉండదు ప్రియులారా. ఈ వచనంలో రాయబడినటువంటి మాట కొందరు అంటున్నటువంటి 22వ వచనంలో నీ నామమున ఎన్ని మార్లు ఉందండి? నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. బా, ఎంత మంచి మాట చెప్తున్నారు పిల్లరా. అయ్యా యేసయ్యా, నీ నామమును మేము ఉపయోగించుకున్నామయ్యా, నీ నామమున ఈ కార్యాలన్నీ చేశామయ్యా అనంటే యేసయ్య ఏమన్నాడండి? వచనం చూడండి, 23వ వచనం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎర్రగను. ఆడికైంటే సరిపోయిండు. తర్వాత అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. వింటున్నారా? రక్షణ పొందకుండానే ఈ గ్రామంలో ఇక్కడ ఎక్కడైనా సరే రక్షణ పొందకుండానే నీవు భక్తి కలిగి ఉన్నావేమో, రక్షణ పొందకుండానే నీవు విశ్వాసాన్ని కలిగి ఉన్నావేమో. రక్షణ పొందకపోతే నీ విశ్వాసం నీకు శత్రువు.
అర్థం చేసుకొనడానికి ప్రయత్నించండి. రక్షణ పొందని భక్తి నీకు శత్రువు. రక్షణ పొందకుండానే నీవు కానుకలు ఇస్తావేమో, నాకు చాలా భక్తి ఉంది ఇక రక్షణ ఏందిలేండి అనుకుంటున్నావేమో. ఆ భక్తి నీవు పొందాల్సిన రక్షణకు శత్రువు. నీవు రక్షించబడకపోతే, వచనం ఏం చదివాము, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు. రక్షణ పొందకుండా కొందరు భక్తితో బ్రతుకుతూ ఉంటారు. పర్వాలేదులే ప్రభువా. నంది కొట్కూరులో బస్ ఎక్కాను నేను. కర్నూలుకు వెళ్తూ ఉన్నాను. కర్నూలు నంది కొట్కూరు దాడుతుండగానే మసీద్ వస్తుంది. అక్కడ ఒక ఆయన ముఖ్యంపలు వేసుకున్నాడు మసీద్ దగ్గర. కొంచెం ముందరికి వెళ్తే రోమన్ క్యాథలిక్ చర్చ్ వస్తుంది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. ఓకే, అక్కడ నుంచి బొలవరం వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత షిరిడి సాయిబాబాదో ఏదో టెంపుల్ ఉంది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. దాటి దాదాపుగా కర్నూలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక దర్గా ఉంది, గార్గేపురం చెరువు అని, ఆ చెరువు దగ్గర దర్గా ఉంది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. కొంచెం ముందరికి వెళ్తే ప్రేమగిరి పుణ్యక్షేత్రం అని ఒకటి ఉంది, క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ వాళ్ళది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. కర్నూలులో ఎంటర్ అయ్యాం. లెఫ్ట్ సైడ్కు ఒక చిన్న గుడి ఉంది, వినాయకుడి గుడి ఉంది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. ముందరికి వెళ్ళేలోగా పెద్ద చర్చి ఉంది, బిషప్ చర్చ్, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళడానికి ముందు కేస్ కెనాల్ వస్తుంది, అక్కడ వినాయకుని గుడి ఉంది, అక్కడ ముఖ్యంపలు వేసుకున్నాడు. బస్ స్టాండ్లో దిగాడు. నిలబడ్డాను నేను, హైదరాబాద్కి వెళ్ళాలా నిలబడ్డాను. నీవు మసీద్ దగ్గర ముఖ్యంపలు వేసుకుంటేవి, గుడి దగ్గర ముఖ్యంపలు వేసుకున్నావు, దేవాలయం దగ్గర ముఖ్యంపలు వేసుకున్నావు, దర్గా దగ్గర ముఖ్యంపలు వేసుకున్నావు, చర్చి దగ్గర ముఖ్యంపలు వేసుకున్నావు. ఇంతకు ముఖ్యంపలు ఎందుకు వేసుకున్నావు అని అడిగాను. మొక్కడంలో తప్పులేదులేండి, ఎవరికన్నా మొక్కుకొని, అది వాళ్ళ ఇష్టం. ముఖ్యంపలు ఎందుకు వేసుకున్నావో చెప్పు అని అడిగాను. అడిగితే ఏమోలేనాయన ఎవరో ఒకరు కాపాడతారని అన్నాడు. సరే ఎక్కడికి పోతున్నావు అని అంటే, వింటున్నారా, ఒకరిని చంపాలని వెళ్తున్నాను ఆయన అన్నాడు. ఏమన్నాడు? ఒకరిని చంపడానికి వెళ్తున్నా అన్నాడు. అందరి దగ్గర ముఖ్యంపలు వేసుకుంటే అందరూ నీకు ఆశీర్వాదం ఇస్తారా అని అడిగాను. ఎప్పుడన్నా ఇచ్చారా అని అడిగాను. మానవ జీవితంలో ఇలాంటి భద్రత నీకు ఉందా అని అడిగాను. ఏమో అని చెప్పాడు. ఎవరు కాపాడతారో లేదో నాకు తెలియదు అన్నాడు. తెలియక మనిషి అందరికీ భయపడవచ్చు. తెలిసినటువంటి మీరు తెలియని ఆయన వలే కాదు, దేవుని వాక్యం చెబుతుంది కదా, మానవులు అందరూ రక్షణ భాగ్యం పొందాలి అని. రక్షణ భాగ్యం పొందకుండానే ఏమేమి చేయవచ్చు? ఏమైనా చేయవచ్చు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? నేను మిమ్మును ఎరగను. భక్తి నిజమైన రక్షణకు శత్రువు. నా మాటను అర్థం చేసుకోనండి. రక్షణ భాగ్యం పొందిన తర్వాత భక్తి వేరు, రక్షణ భాగ్యం పొందకుండా ఉండే భక్తి వేరు. భక్తి చేత చాలామంది కార్యక్రమాలు చేస్తారు. కరోనా టైంలో మేము కనీసం ఒక 6 లక్షలు ఖర్చు పెట్టాం. ఎస్ఐ శ్రీనివాసులు గారు వచ్చి భోజనాలు పెట్టాలి సార్ మీకు, వీళ్ళకందరికీ ఒక 300 మందికి వారం రోజులంటే సరేలే అని చెప్పాను. అందులో చాలామంది అయ్యా ఇస్రాయేల్ గారు మేమిస్తామన్నారు. ఎందుకు ఇస్తారు అని అంటే, భక్తి అయ్యా, మాకు భక్తి ఉంది అన్నారు. నీ భక్తి రక్షణకు శత్రువు అని చెప్పాను. రక్షణ భాగ్యం పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా చాలామంది భక్తి కలిగి ఉండవచ్చు. 5 సంసారాలను 5 తాలుబొట్లను తెంచిన ఆమెకు కూడా ఆరాధన గురించి తెలుసా అండి? సమరియా అనేటువంటి ప్రాంతంలో సుకారు అనేటువంటి ఊరు, ఆ ఊరిలో ఉన్న అక్కకు ఏం తెలుసిన వాక్యం తెలుసు.
ధర్మశాస్త్రం తెలుసు, ఋషులంటే ప్రవక్తలంటే తెలుసు, ప్రవక్త అంటే ఎట్లుంటాడో తెలుసు, పాప క్షమాపణ అంటే ఏందో తెలుసు, అంతరంగంలో మర్మాలంటే ఏంటో ఆమెకు బాగా తెలుసు, యేసయ్య అంటే అర్థమైపోయింది. ఆరాధన దగ్గరికి వచ్చేసింది, ఆరాధన కూడా తెలుసు. ఏంది తెలియంది ఆమెకు? అన్ని సంగతులు తెలుసు. కానీ ఆమె జీవిస్తున్న జీవితం ఏమిటి? అప్పటికే 5 తాలుబొట్లు తెంచేసింది, 5 సంసారాలను పాడు చేసింది. అది భక్తి కాదు. రక్షణ భాగ్యం పొందిన తర్వాత ఉండే భక్తి వేరు. రక్షణ భాగ్యం పొందకుండానే ఈ రాత్రి నీవు ఎలా ఉన్నావో ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి వచనం చదువుదాం. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే నియమించబడ్డాం అని చదువుతూ ఉన్నాం. ప్రియులారా, రక్షణ పొందకుండానే చదువుదాం. రక్షణ పొందకుండానే రోమపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు. మంచి జ్ఞానం ఉండవచ్చు నీకు, మంచి జ్ఞానం ఉందేమో. అమ్మ వినండి, మంచి జ్ఞానవంతురాలవేమో నీవు. రక్షణ భాగ్యం లేదు, మంచి తెలివివంతురాలవు, మంచి మాటకారివి నువ్వు చాలా బాగా మాట్లాడచ్చు, మంచి జ్ఞానవంతురాలవు నీవు. కానీ వచనం ఏం చెప్పింది? వారి జ్ఞానము ఏంటంట? బైబిల్ గ్రంథం తిప్పాల్సిందే. మీరు ఏం తిప్పుతారో చదువు వచ్చి ఇట్లా పెట్టుకొని కాదు బైబిల్ గ్రంథం అనేది. మీరు రోమపత్రిక చెప్తే ఆదికాండం అన్నది తిప్పండి, ప్రకటన గ్రంథం అన్నది తిప్పండి, తెరిచి పెట్టండి. మీ పక్కన కూర్చొని అపవాదన చదువుకుంటాడు కదా వచనం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి పెట్టుకోండి. రైట్, చదువుదాం. వచనం ఏమని చదువుతూ ఉన్నాము చూడండి. వచనం రోమపత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలలో. వాళ్ళకు జ్ఞానం ఉంది, వారికి జ్ఞానం ఉంది, కానీ వాళ్ళ జ్ఞానము వారి తెలివి దేనికి అనుసారంగా లేదంట? జ్ఞానానుసారమైనటువంటిది కాదు. ఏంటిది? వారికి ఉన్న ఆసక్తి. నీకు ఆసక్తి ఉండొచ్చమ్మా, నీకు మంచి ఆసక్తి ఉందేమో, మంచిది. ఆసక్తి ఉండడం మంచిది. అయితే అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. రక్షణ భాగ్యం పొందకుండా చాలామంది దేవుని పనికని, దేవుని ప్రజలకని, దేవుని నామమున ఖర్చు పెట్టాలని చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకందరికీ నిండు వందనాలు. అయినంత మాత్రాన కుదరదు. రక్షణ పొందాల్సిందే. రక్షణ పొందకుండానే నీవు మంచి వ్యక్తివేమో, రక్షణ పొందకుండానే నీకు ఆసక్తి ఉందేమో. రక్షణ 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 రక్షించబడడానికి నీవు నియమించబడ్డావమ్మా. దేవుడు నిన్ను నియమించింది రక్షణ పొందడానికే. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రక్షణ పొందడు కానీ మంచి చొరవ ఉంటుంది. రక్షణ పొందడు కానీ ఏం చేస్తారు తెలుసనండి? తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? తీతు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంటుంది. వినండి జాగ్రత్తగా. అవిధేయత అవిశ్వాసం ఇవి కుటుంబాన్ని పాడు చేసేటువంటి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి, జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఎరుగుదుమని చెప్తారు కానీ 16వ వచనం 6వ వచనం కాదు, 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ ఏంటంట? అసహ్య కార్యములు, అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన మాకు తెలియదు పో అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? దేవుని వాక్యం చెప్పింది కదా, మాకు దేవుడు తెలుసు, దేవుడు మాకు తెలియదు అనుకుంటున్నావు. ఒకసారి మా బాబాయ్ అంటున్నాడు, ఒరే దేవుడు లేకపోతే మనం బతుకుతామారా అంటున్నాడు. నిజమే బాబాయ్ అని చెప్పాను. ఎట్టున్నాడో తెలిసిన, మందు బాగా తాగినాడు, ఒకటి చేత పట్టుకున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు లేకపోతే మనం బ్రతకమరా, దేవుని నమ్ముకోవాలరా అని నన్ను పట్టుకున్నాడు. ఇడిపించుకోవడానికి కష్టమైంది. వినండి ప్రియులారా,
త్రాగుబోతులు దేవుని రాజ్యానికి చేరరు, వ్యభిచారులు దేవుని రాజ్యమునకు చేరరు, దొంగలు దోచుకొని వారు దేవుని రాజ్యమునకు చేరరు, మోసగాండ్రు ఆడంగితనం గలవారు దేవుని రాజ్యమునకు చేరరు, శరీర కార్యముల కొరకై ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు దేవుని రాజ్యము చేరరు. యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెట్టింది ఎందుకొరకు? రక్షణ పొందడానికి. అమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టింది నిన్ను రక్షించడానికే కదా, నిన్ను రక్షించడానికే ఆయన ప్రాణం పెట్టింది, నిన్ను రక్షించడానికే. ఉట్టి భక్తి వేషములో మోసపోవద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భక్తి, రక్షణ పొందని భక్తి మనకు శత్రువు. రక్షణ పొందకుండా నీ భక్తి కార్యాలు నీకు శత్రువు. పాపక్షమాపణ పొందకుండా భక్తిగా బ్రతకతే అది నీకు శత్రువు. నాకేమైంది ఇక? బాగానే ఉండగదా, ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం చదువుకుంటున్నా, ఏం పర్వాలేదు అని అనుకుంటాం. ప్రియులారా, ఈ మాటలు నీకు అర్థం కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. రండి, రక్షణ పొందడు కానీ యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం చదువుదామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. ఒకడు రక్షణ పొందడు కానీ 64వ వచనం, ప్రభువును వెంబడిస్తూ ఉండవచ్చు. మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో. చూసారా, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు, యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు కానీ విశ్వసించలేదు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు కానీ రక్షణకు దూరంగా ఉన్నారు. యేసు ప్రభు వారే స్వయంగా అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ మీలో మీరు ఏం లేని వాళ్ళు, మీరు విశ్వాసము లేనివారు. ఎంత మంచి మాట! భూమి మీద బతుకుండంగానే యేసు ప్రభువారు నీకు ఈ మాట వినిపిస్తుంటే దయచేసి నా 2 చేతులెత్తి మనవి చేస్తున్నాను, విశ్వాసము లేకుండా ప్రభువును వెంబడించొద్దు. రక్షణ భాగ్యం పొందకుండా ప్రభువును వెంబడించవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, రండి, ఈ విధంగా రక్షణ పొందకుండా నీవు లోకానుసారమైనటువంటి భక్తి వద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు రక్షణ పొందడానికే నియమించబడ్డావు. ఆ తర్వాత ఉన్నమాట, ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమింపలేదు. ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమింపలేదు. దేవుని ఉగ్రత భయంకరమైనటువంటిది. ప్రియులారా, దేవుని ఉగ్రత మానవుల మీద భయంకరంగా తిరిగేటువంటిది. దేవుడు మనలను వచనం చెబుతున్నటువంటి మాట, ఉగ్రత పాలగుటకు ఆయన మనలను నియమింపలేదు. ఎంత మంచి దేవుడు ప్రియులారా! నిన్ను నియమించాడు రక్షణ భాగ్యం పొందడానికే. లేదు అనంటే ఒక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 30వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. 30వ అధ్యాయం, పేజీ నంబర్ 654, 23వ వచనం. ఇదిగో, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరదురి సుడిగాలి, అది దుష్టుల మీద పల్లున దిగును. ఈ రాత్రి దేవుని ఉగ్రత నీ మీద పల్లున దిగక మునుపే రక్షణ భాగ్యం పొందడం ఆశీర్వాదకరం. 1986వ సంవత్సరంలో నన్ను రక్షించాడు. ఒక భయంకరమైనటువంటి క్రైస్తవ్యానికి వ్యతిరేకిగా బ్రతికినటువంటి నేను, యేసు ప్రభువారికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి నన్ను ఆయన తన రక్తం ద్వారా రక్షించాడు. ఈ రాత్రి
ఇట్టి రక్షణ భాగ్యం నువ్వు పొందాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మొదటి మాట, యేసయ్య ఎందుకు వచ్చాడు అనంటే నిన్ను పాపము నుండి రక్షించడానికే. ఈ రాత్రి రక్షణ భాగ్యం పొందాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మోసపోవద్దండి, మోసపోవద్దు, రక్షణ పొందకుండా మోసపోవద్దు. రెండవ సంగతి, భూమి మీద నువ్వు సమాధానం కలిగి బ్రతకాలని ఆయన ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడు. భూమి మీద నిన్ను నియమించింది రక్షణ భాగ్యం పొందడానికే. లేదు అనంటే ప్రియులారా, దేవుని ఉగ్రత, మనిషి ఊహించని ఉగ్రత. సువార్తకు తెస్సలోనికైలకు వ్రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 వచనం నుండి 8 వచనాలు కలిసి ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయును. ప్రిలరా, అవసరమా మనకు? తట్టుకుంటామా ఆయన శిక్షను? తట్టుకునే శక్తి నీకు నాకు ఉందా? ఉరుముకు తట్టుకోలేము. మేముండే ఇల్లు మొన్న ఈ మధ్య పడిన వర్షానికి వణికింది ప్రియులారా. మేముండే ఇండ్లు, పాత ఇల్లు కదిలింది. సృష్టి కంపించేది ఇటువంటిది. ఉరుముకు నిలబడలేం మనం. దేవుని ఉగ్రతకు తట్టుకుంటామా? చేతగాదు ప్రియులారా. చేతగానటువంటి మానవులం మనం. అంత దూరం పోయేదానికంటే ప్రేమించిన ప్రభువు దగ్గరికి వచ్చి, యేసయ్యా ఇదిగో నా జీవితం అనంటే సరిపోదండి. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి తమ్ముడు, చెల్లెలు, రక్షణ భాగ్యం పొందింటేనే ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదు అనంటే ఎంతసేపు అయినా కూర్చోండి. వచ్చినది అందుకొరకే. ఆలోచన చేద్దాం. అందరూ ఎవరు అటు ఇటు చూడొద్దు. దయచేసి యేసయ్యా నేను వేషధారిగా బ్రతికాను అని ఆలోచన చేస్తారా? అయ్యా స్తోత్రమయ్యా, నన్ను రక్షించినందుకు, ఈ ఉగ్రత నుండి విడిపించినందుకు స్తోత్రము దేవా అని అంటారా? లేదు అనంటే యేసయ్యా నన్ను రక్షించు యేసయ్యా అంటావా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, దయచేసి ఆలోచన చేయండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పిల్లరా, ఈ రాత్రి 2 చేతులు జోడించి అడుగుతున్నాను, తమ్ముడు చెల్లాయి, ఇదే చివరి రాత్రేమో. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఉగ్రత దిగ మునిపే, యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నా పాపముల కొరకే చనిపోయావు యేసయ్యా అనగలరా? ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా ప్రభువుని నమ్ముకోవాలనుకుంటే ఒకసారి మీ చెయ్యెత్తి చూపించండి నాన్న, మీ కుడి చెయ్యెత్తి చూపించండి అమ్మ. అలాగే ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అలాగే ఉంచండి అమ్మా. ప్రభువా నన్ను రక్షించు అంటారా? తల ఉంచండి, అలాగే చేతులు ఉంచండి. చెయ్యెత్తిన వారు ఒకసారి ఎవరు చూస్తలేదు, మీరు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు దేవుని పిల్లలుగా ప్రార్థన చేస్తాం. ప్రభువుని నమ్ముకోవాల్సిన యేసయ్యా నేను నమ్ముకుంటాను ఆయన. రాత్రి అమ్మ చెల్లెలు తల్లి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మ ఒకసారి కనపడినట్లు మీ చేయతండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి లోకం విడిస్తే నేను ప్రభు దగ్గర ఉండాలా? రక్షణ భాగ్యం పొందినటువంటి వారు కాకుండా రక్షణ భాగ్యం పొందాలా నేను అనుకున్నవారు మాత్రం ఆలోచన చేయండి. అమ్మ చెల్లెలు
ప్రభు నిన్ను దీవించును గాక. చేతులు దించండి. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడండి. ఈ రాత్రి దేవుని ఉగ్రతకు గురి కాక మునిపే ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. యేసయ్య నన్ను రక్షించాడు పిల్లరా, ఆ ప్రభువారు నన్ను రక్షించాడు. ఇంతేనైనా? ఇంకెవరు లేరా? దించండి నాన్న, మీ చేతులు దించండి. ఇంకెవరైనా ఉన్నారా? ముగించబోతున్నాను నాన్న, ముగించబోతున్నాను. ప్రభువారు ఎంత ప్రేమామయుడు. ప్రార్థన, చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగలిగిన ఆయన, ఈ రాత్రి చేతులెత్తిన బిడ్డలను మీరు దీవించండి. రక్షణను తృణీకరించకుండా స్వామి సహాయం దయచేయండి. స్తోత్రాలు ప్రభువా, మీరే మహిమ పొందండి. మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు ప్రభువుని శ్రేష్ఠ నామమున అడుగుచున్నాం.